రైట్. చేవెళ్ల బస్ ప్రమాదం, ఆ బస్ ప్రమాదానికి సంబంధించి మనం అందరికీ కూడా బస్ ప్రమాదం జరిగినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ రియలీ ఫెల్ట్ సాడ్ అబౌట్ ఇట్. ప్రతి ఒక్కరికి కూడా గుండెల్ని కలిచివేసిన సన్నివేశం అది. అయితే అందులో ఒక ఫ్యామిలీకి చెందిన ముగ్గురు కుమార్తెలను కోల్పోయాడు ఒక తండ్రి. అయితే ఆ తండ్రి ఆవేదన మనం ఆ రోజు చూసాము. ఆ తండ్రి రోధిస్తూ ఉంటే ఆ ముగ్గురు పిల్లలు కూడా మన ఇంట్లో పిల్లల్లానే మనం ఫీల్ అయ్యాము. అయితే ఆ పిల్లలకు సంబంధించిన ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటుంది బిగ్ టీవీ. ముగ్గురు పిల్లల్లో చిన్నపిల్లైన నందిని సిఏ చదవాలి అని అనుకుందట. అయితే నందినికి సంబంధించి తన ఫ్రెండ్స్తో మాట్లాడే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. నందిని ఫ్రెండ్స్ నందిని గురించి మాట్లాడుతూ ఉంటే అసలు వి కుడెంట్ ఈవెన్ కంట్రోల్. అంత మంచి అమ్మాయి, అంత చక్కగా ఉండేది, సిఏ చదవాలని అనుకుంది. ఇటు ఫ్రెండ్స్ అందరితో కూడా కలిసి చాలా చక్కగా ఆడుకునేది, ఆడుతూ పాడుతూ తిరిగే ఆ అమ్మాయి ఒక్కసారిగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది అంటూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ రోధిస్తున్న ఆ సిచ్యువేషన్ చూస్తుంటే మాకు అసలు మాటలు రావట్లేదు అనే చెప్పుకోవాలి. అయితే అన్న పెళ్లి కోసము ముగ్గురు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అప్పటికే తండ్రి వద్దన్నా కూడా అన్న పెళ్ళి అటెండ్ అవ్వాలి అంటూ కూడా ఈ ముగ్గురు పిల్లలు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఎక్కడ వచ్చింది. అయితే అన్నంటే చాలా ఇష్టమట ముగ్గురికి కూడా. సో పెళ్ళికి అటెండ్ అయ్యి ఇటు అన్న పెళ్ళి చూసి తిరిగి వద్దామని అనుకున్నారు. నందిని తన డైరీలో కూడా కొన్ని మాటలు రాసుకుంది. ఇదే నా చివరి మాట, ఇదే లాస్ట్ టైం నేను ఊరు వెళ్ళటము, ఇక ఎగ్జామ్స్ అయ్యేంత వరకు నేను మళ్ళీ ఊరికి వెళ్ళను అంటూ కూడా తను రాసుకున్న డైరీ అనంతరం తాను ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకా తను మళ్ళీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. మనం ఆ డైరీకి సంబంధించిన విజువల్స్ని కూడా మనం చూస్తున్నాము. డైరీలో చివరిగా ఒక మాట అంటూ కూడా తను రాసిన డైరీ ఫోటో మనం చూస్తున్నాము. ఇటు ఇదే లాస్ట్ టైం, మళ్ళీ నేను ఊరికి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు వెళ్ళను అంటూ కూడా తను రాసుకోవటం మనం చూస్తున్నాం అనమాట. అట్ ద సేమ్ టైం ఇటు ఎగ్జామ్స్ కోసం చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి సిఏ అవ్వాలి, ఒక మంచి సిఏ అవ్వాలి అని కోరిక ఇటు నందినికి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వాళ్ళ తండ్రి మాట్లాడుతూ కూడా ముగ్గురు ఆడపిల్లలు చాలా అంబిషియస్, ఆ ముగ్గురు కూడా పెద్దగా అయ్యి జాబ్ చేసి సంపాదించి ఇటు పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అనే ఒక అంబిషన్ ఉన్న ముగ్గురు పిల్లలు ఒక్కసారిగా ఒకే యాక్సిడెంట్లో ముగ్గురిని కోల్పోవటం, అసలు తనకి ఏం చెయ్యాలో తోచని పరిస్థితి అంటూ కూడా తను రోధించడం. ఇవాళ పొద్దున్న ఇటు బిగ్ టీవీతో మాట్లాడుతూ ఎక్స్గ్రేషియా అందుకున్న అనంతరం కూడా ఇది తన ముగ్గురు పిల్లలు అందించిన చివరి జీతమా అంటూ కూడా ఆయన రోధిస్తున్న విజువల్ మనం చూసాము. తండ్రి మాట్లాడుతూ ఉంటే మనందరికీ కూడా బాధ అనేది అర్థమవుతోంది. ఒక్కసారిగా ఇంట్లో అల్లారుముద్దుగా పెంచుకున్న ముగ్గురు పిల్లల్ని కూడా కోల్పోయిన తండ్రి బాధ ఒకవైపు అయితే, ఎప్పుడో నుండి స్నేహితులుగా ఉన్న స్నేహితుల బాధ అసలు వర్ణానితో అని చెప్పాలి. మనం చూస్తున్నాము ఆ ముగ్గురు పిల్లలలో చిన్నపిల్లైన నందినికి సంబంధించిన స్నేహితులతో బిగ్ టీవీ మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే నందిని చాలా అల్లరి చేసేది, చాలా యాక్టివ్గా ఉండేది, తను చాలా బాగా చదువుతుంది, సిఏ అవ్వాలి అనేది తన కోరిక. అండ్ ఇదే లాస్ట్ టైం ఇటు ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మళ్ళీ నేను వెళ్ళను ఊరికి అంటూ కూడా తను మాట్లాడింది తమతో. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ అందరినీ కూడా ఖచ్చితంగా తమ ఊరికి తీసుకువెళ్తాను అంటూ కూడా నందిని చెప్పేది అంటూ ఇటు తన ఫ్రెండ్స్ బాధతో మాట్లాడిన సన్నివేశాలు ఇటు బిగ్ టీవీతో వాళ్ళు షేర్ చేసుకున్నారు. అయితే తప్పనిసరిగా తన ఊరికి తీసుకెళ్తాను ఫ్రెండ్స్ అందరినీ కూడా నందిని చెప్పడం. అయితే లాస్ట్కి ఇటు నందిని చనిపోయిన తర్వాత నందిని ఇంటికి ఫ్రెండ్స్ అందరూ వెళ్లాల్సిన పరిస్థితి దాపరించిందంటూ కూడా వాళ్ళు ఆ పిల్లలు మాట్లాడుతూ ఉంటే ఇటు అసలు టైం ఎలా మారిపోతుంది, ఒక్క క్షణంలో జీవితాలు ఎలా మారిపోతాయి అనేది ఒక్క సన్నివేశంతో అర్థమవుతుందని అనుకోవాలి. నిన్నటి వరకు ఫ్రెండ్లీగా నా ఫ్రెండ్ అంటూ తిరిగిన ఒక అమ్మాయి ఈరోజు లేకుండా పోవడం, నిన్నటి వరకు మిమ్మల్ని ఖచ్చితంగా మా ఊరికి తీసుకెళ్తా అన్న ఒక అమ్మాయి తన కర్మకాండాలు చూడడానికి ఆ ఫ్రెండ్స్ వెళ్ళటం అనేది అసలు ఎక్కడా కూడా మనం చెప్పుకోలేని ఒక సిచ్యువేషన్. అండ్ ఆ తండ్రికి సంబంధించి ముగ్గురు కూతుళ్లను పోగొట్టుకున్న తండ్రికి సంబంధించిన తండ్రి మాట్లాడుతున్నా కానీ తండ్రికి సంబంధించిన ఆ సిచ్యువేషన్ ఊహించుకున్నా కూడా మనం చూస్తున్నాము ఫొటోస్లో ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఎంతో ముద్దుగా ముద్దుగా పెంచుకుంది ఫ్యామిలీ. ఇటు నలుగురు ఆడపిల్లలు అమ్మతో పాటు దిగిన ఫోటోని సైతం మనం చూస్తున్నాము. అయితే ఇటు
మనం చూస్తున్నాము బస్సులో అక్కడ పిల్లలంతా కూడా కలిసి వెళ్తున్న విజువల్స్లో కూడా ఎంత చక్కగా పిల్లలు ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారో మనం చూస్తున్నాం. ఫ్రెండ్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉండేది, చాలా యాక్టివ్గా ఉండేది నందిని. అన్న పెళ్ళికి వెళ్ళి ఇంకా ఒక్కసారి అన్న పెళ్ళి చూసేసి కాలేజ్కి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఊరు వెళ్ళను, ఎగ్జామ్స్ అయిన తర్వాతే ఇంకా ఊరు వెళ్ళడం అనేది తను చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ అదే ఆఖరిసారి తన ఊరు వెళ్ళటం, తన ఇంటికి వెళ్ళటం అవుతుందనేది ఎవరు కూడా అనుకోలేదు. ఒక్కసారి ఇంటికి వెళ్ళి తిరిగి కాలేజ్కి వస్తాను అని అంటూ వెళ్ళిన నందిని తిరిగి కాలేజ్కి ఇక రాదు అన్న ఏదైతే ఆ ఫ్యాక్ట్ ఉందో ఆ ఫ్యాక్ట్ని నందిని ఫ్రెండ్స్ ఇటు నమ్మలేకపోతున్నారు. మనం చూస్తున్నాము నందినికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. ఆ పిల్ల ఎంత యాక్టివ్గా ఉండేదో, ఎంత ఫ్రెండ్లీగా ఉండేదో. ఒకసారి నందినికి సంబంధించిన విజువల్స్ తన ఫ్రెండ్స్ ఇటు బిగ్ టీవీతో షేర్ చేసుకున్నారు ఎక్స్క్లూజివ్గా. అసలు నందిని కాలేజ్లో ఎంత యాక్టివ్గా ఉండేది, నందినికి సంబంధించిన విజువల్స్ వీడియోస్ ఒకసారి చూద్దాం. నందిని లేని దాని గురించి మాట్లాడుతుంది. నందిని లేని దాని గురించి మాట్లాడుతుంది. నందిని లేని దాని గురించి నందిని లేని దాని గురించి మాట్లాడుతుంది. అందరం కలిస్తే మనం ఏదైనా చేయగలుగుతాం. Same flower, guys. Real versus AI. College is second. నందిని లేని దాని గురించి మాట్లాడుతుంది. రోడ్డు పరిస్థితి సరిగ్గా లేకపోవడం, ఒక్క వ్యక్తి నిర్లక్ష్యం, ఇంతమంది ప్రాణాలను పొట్టున పెట్టుకున్నారు. కాకుండా ముగ్గురు ఆడపిల్లలు చక్కగా చదువుకొని తమ ఉన్నత స్థాయిలకు వెళ్ళి తమ పేరెంట్స్ను చాలా బాగా చూసుకోవాలి అంటూ కలలు కన్నారు. వాళ్ళలో చిన్నమ్మాయి నందిని ఫ్రెండ్స్తో చాలా యాక్టివ్గా ఉంటూ ఫ్రెండ్స్ అందరినీ కూడా నవ్విస్తూ ఇటు యాక్టివ్గా రీల్స్ చేసుకుంటూ డాన్సులు చేసుకుంటూ మంచిగా చదువుతూ ఎన్నో డ్రీమ్స్ను చూసింది. ఒక ఏజ్ వచ్చాక మంచిగా సెటిల్ అయ్యి తన పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, తన అక్కలతో కలిసిమెలిసి ఉండాలి, తన ఫ్రెండ్స్ను తన ఇంటికి తీసుకెళ్ళాలి, ఎగ్జామ్స్ అయిపోయాక తాను ఫ్రీ అయిపోయిన తర్వాత ఈ సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేయాలి అంటూ కూడా ఎన్నో కలలు కన్న నందిని ఒక్క యాక్సిడెంట్, ఒక్క వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఇదే తన ఇంటికి వెళ్ళే ఆఖరి ట్రిప్ అయిపోయింది. ఇంకా మళ్ళీ కాలేజ్కి తిరిగి రాని పరిస్థితి.